చిన్ని ఏం చేస్తున్నావు? ఈ మొక్కలకి కొంచెం లైట్గా దోమలాగా పట్టితే మందు కొడదామని ఇదిగో షాప్కి వెళ్ళి మందు తీసుకొచ్చాను. ఇదేం చేయాలంటే 2 గ్రామ్స్ లీటర్ వాటర్లో 2 గ్రామ్స్ స్పూన్ ఒకటి ఇచ్చారు చిన్నది. ఆ స్పూన్తో వేసి మిక్స్ చేసి కొడితే తగ్గుద్ది అన్నారు. లాస్ట్ టైం కొట్టే నేను మళ్ళీ చక్కగా మంచిగా మొక్కలు వచ్చినాయి. కానీ జస్ట్ మళ్ళీ చూడు ఆకు కొంచెం ఇట్లా మెల్ట్ అవుతుంది. సో 5 డేస్కి కొట్టమన్నారు. ఆరోగ్యంగానే ఉంది కదా, నేను కొట్టలేదు. మళ్ళీ ఇప్పుడు కొడుతున్నాను. అందుకని ఇదంతా చేద్దామని స్ప్రే చేద్దామని కలిపేసి ఉంచాను ముందు. మొక్కలు బాగా వచ్చినాయి, అప్పుడు పువ్వులు కూడా బాగా వచ్చినాయి అన్నమాట. చక్కగా ఈళ్ళు వస్తున్నాయి. అలాగే పిచ్చి మొక్కలు కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి. ఇదిగోండి, ఇది ఆ అంకుల్ నేను అడిగితే ఎన్ని మొక్కలు ఉన్నాయని అడిగాడు. 5 or 6 ఉన్నాయని చెప్పాను. అన్ని మొక్కలకి ఎందుకు బుజ్జి అన్నాడు. సరే ఒక్క మొక్క చచ్చిపోయినా బాధే కదా అంకుల్, వద్దు నాకు ఇవ్వండి అన్నాను. 150 రూపీసే కదా, మొక్క కూడా 200 ఖర్చు పెడుతున్నాం కదా, మళ్ళీ దానికి కూడా ప్రాణం ఉంటుంది కదా, చచ్చిపోవడం ఎందుకని. సో ఇది ఈ చెట్టు ఉంది కదా, ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్ పోస్తుంది. ఇది ఎండిపోయినట్టు అయిపోయింది ఈ చెట్టు. నెక్స్ట్ ఇది ఈ వైట్తో చూసావా, ఇది ఏంటది అనుకుంటున్నావు? నేను వేరేది అంటుకట్టా, యూట్యూబ్లో చూసి ఇది అంటుకట్టాను. ఎలా వస్తుందో చూద్దామని అట్లా కొడితే వస్తుంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దని చూసి ఇప్పుడు ఇది కొట్టాం కదా, ఈ స్ప్రే ఈ మందు ఇల్లింగ్ అది బాగా రావడానికి మంచిగా దాన్ని ఏమంటారు, చిగురు వచ్చి మొగ్గలు వస్తాయి మామూలుగా. ఇది అలాగే వచ్చినాయి బాగా, ప్రతి మొగ్గ కూడా పెద్ద సైజు వచ్చింది. అందుకని ఎలాగో అంటుకట్టాం కదా అని చెప్పి ఇప్పుడు కలిపేసి మళ్ళీ ఆ చెట్టుని ఎందుకు పాడు చేయడం అని. ఇదేమో నిన్న తీసుకొచ్చాను మొక్క. ఇది కలర్ ఇది 2 షేడ్లు వస్తుంది. ఫ్లవర్ పూసాక మళ్ళీ చూపిస్తాను. ఇది 2 షేడ్లు పూస్తుంది. రెడ్ అండ్ ఇగోండి ఈ షేడ్లో పూస్తుంది. పూసిన తర్వాత ఏమైందంటే పువ్వు పింక్ షేడ్లోకి వచ్చేది. చంద్రకాంతి రంగు అంటారు కదా, ఆ రంగులోకి వచ్చేస్తుంది ఇది. అందుకని ఇది తీసుకొచ్చాను. ఇది ఇందులో మొక్క చచ్చిపోయింది, స్పైడర్ ప్లాంట్. ఇదిగో అది వేద్దామని తీసుకొచ్చాను. మళ్ళీ ఏం చేస్తాం, మొక్కల మీద ప్రేమకి ఇది తప్పదుగా. చచ్చిపోయాను, మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చాను, వేయాలి దీంట్లో. ఇది ఇంకో కుండీలో వేయాలి అంటే ఫస్ట్ చూద్దాం అది అని వేసాను. ఇది మన దగ్గర లేదు కదా ఈ కలర్ అసలు, అందుకని తెచ్చాను. ఇది ఫ్లవర్ అయితే లేదు, మొగ్గ మీద ఉంది, ఇది తెచ్చాను. ఈ రెండింటికి కూడా కొట్టేస్తే మళ్ళీ దీనికి దోమ పట్టింది కదా, మళ్ళీ దీనికి రాకుండా ఉంటుందని దీనికి కూడా చేస్తాను ఇప్పుడు. ఇది వైట్ అండ్ పింక్ షేడ్. ఇది వైట్ అండ్ పింక్ షేడ్ పోస్తుంది. కానీ అది పెద్ద మొగ్గ ఉంది, అప్పుడు పెద్ద పువ్వు పోస్తుంది అని చెప్పారు. కానీ చిన్న చిన్న పువ్వులు పోస్తున్నాయి, కానీ ఎక్కువ పోస్తున్నాయి. మొగ్గ మీద ఉంది. ఇది నార్మల్ గులాబీ. ఇది బటన్ గులాబీ అంటారు దీన్ని. బటన్ గులాబీ అంటే చిన్నగా పోస్తుంది ఇది, కానీ ఎక్కువ పూలు పోస్తుంది. మొన్న చూసావు కదా చిట్టి గులాబీలోనే ఇది బటన్ వెరైటీ బటన్. ఇది బటన్ అంటే ఇట్లా గట్టిగా ఉంటుంది, కొంచెం ఎండ తక్కువ ఉన్నా సరే బతుకుద్ది అనమాట. ఇది కొన్ని మొక్కలు బతుకవు కదా ఎండ లేకపోతే, సో అలాగనమాట. కానీ పువ్వులు చూసావుగా మొన్న చాలా పూసినాయి, చెట్టు నిండా పూసినాయి. ఇప్పుడు కూడా మొగ్గ ఇది మొత్తం ఇదంతా వస్తున్నాయి. నేను నిన్న పూజకని కోసేసాను చాలా, నువ్వు అప్పుడు రాలేదు కదా. మినీ గార్డెన్ అన్నమాట. మినీ గార్డెన్ వేసేసా. ఇంకా ప్లేస్ లేదు. ఇది పెద్ద పువ్వు పూస్తుంది, ఇంత పువ్వు పూస్తుంది. ఇది పూసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నీకు. మెరూన్ కూడా కాదు, ఇది మెరూన్. ఇక చూడు కలర్ తెలిసిపోద్ది నీకు. కానీ ఫ్లవర్ పూయడానికి దగ్గర నీకు వారం 10 రోజులు పట్టుద్ది. పోస్తే మాత్రం 15 రోజులు ఉంటుంది, 15-20 రోజులు. అంటే నేను కలర్ షేడ్ అయిపోతుందని ఇంక కోసి దేవుడికి పెట్టేస్తాను అనమాట. ఇంకెక్కువ రోజులు ఉంచితే మనకి మళ్ళీ రావాలి కదా, చిగురు రావాలి కదా. ఇదేమో ఆరెంజ్ చెప్పాను కదా, ఇది ఒకే ఒక ఫ్లవర్ పూసింది అంతే. తర్వాత ఎండిపోయింది, ఆకులన్నీ తీసేసి మళ్ళీ ఈల్డింగ్కి వేసాను. 2 స్టెమ్స్ కూడా వేసి చూసావు అసలేమో అని ట్రై చేస్తున్నా. ఇది ఏ స్టెమ్ అంటే వైట్ అండ్ పింక్. ఒకవేళ వస్తే కనుక మళ్ళీ చూపిస్తా వీడియోలో. ఇది ఏం ఫ్లవరో తెలుసా, చామంతిలో ఇదేమో ఈ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి తెచ్చా నేను. అయితే ఏం చేస్తానంటే రెండు కలిపి ఒక దాంట్లో నాటిచ్చా. ఈ కలర్ చూసావా బావా, ఈ కలర్ చూడు, వైట్ అండ్ ఈ కలర్ వచ్చింది చూసావా ఫ్లవరు. నేను షాక్ అయిపోయినా అసలు. ఇది కానీ ఫ్లవర్ మొత్తం వచ్చింటే బాగుండేది, సగం ఫ్లవర్ వచ్చింది. కాదు వైట్, ఈ కలర్ వైట్ తెచ్చాను, నాటాం కదా, 2 కలిపి నాటాం. అయితే తర్వాత బడ్స్ ఉంటాయి కదా, దీనికి మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గ ఇలా ఇచ్చింది.
కానీ మొత్తం ఇలా ఫ్లవర్లో ఇచ్చుంటే ఇంకా అందంగా కనపడేది. వైట్ అండ్ పింక్ షేడ్లో వచ్చింది చూడు. ఓకే డిఫరెంట్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అలా వస్తుందని. అలా డిఫరెంట్గా వచ్చింది. ఓకే సో దీనికి నైస్ కూడా మినీ గార్డెన్ సూపర్. మొక్కలు వస్తాయని దీనికి కూడా చేశాను, పిచికారీ చేశాను. చిన్న ప్లేస్ లో చిన్న గార్డెన్ గా ఆ నడవడానికి ప్లేస్ లేకుండా వేసేసాను నేను. ఓకే నచ్చిన ఫ్లవర్స్ తీసుకొచ్చి వేసాం. ఓకే అది ఆక్సిజన్ ప్లాంట్. ఆక్సిజన్ ప్లాంట్ ఇది మా మినీ గార్డెన్ అనమాట. ఇక్కడ నేను చిన్న చిన్నగా మొక్కలు వేసుకున్నాను. ఇది బాల్కనీ, మాకు సరిగా ఎండ రాదు. సో నేనైతే బటన్ గులాబీ అలాగే కొంచెం నీడలో బతికే గులాబీలు అయితే తీసుకొచ్చాను. సో దానికి ఫస్ట్ టైము దోమలాగా పట్టేసింది. మొక్కలన్నీ ముడత వచ్చేసి ఎండిపోయినట్టు, ఆకులన్నీ ఎండిపోయినట్టు అయిపోతుంటే ఈ ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఫెర్టిలైజర్ తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నప్పుడు అంకుల్ అన్నారు, ఎందుకమ్మా తక్కువ మొక్కలే కదా, ఎందుకు వేస్ట్ అయిపోద్దేమో అంటే, నేను మొక్కలు చనిపోతాయి కదా అంకుల్, తీసుకుంటాను పర్వాలేదు అని చెప్పి తీసుకున్నాను. జస్ట్ 150 రూపీసే, ఎంతో ఖర్చు పెడుతున్నాం కదా. మొక్కలు మనకి అందంగా కావాలని మన ఇష్టంతో పెంచుకుంటాం కాబట్టి దానికోసం ఖర్చు పెట్టడం తప్పలేదు అనిపించింది నాకైతే. సో అది తీసుకున్న తర్వాత ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మొక్కలన్నీ చక్కగా హెల్తీగా అయితే ఒరిగినాయి. చూస్తున్నారు కదా, గ్రోత్ అయితే బాగుంది మొక్కలు. కాకపోతే బాగా చలిగా ఉంది కదా, మనమే తట్టుకోలేకపోతుంది. ఇంకా పాపం మొక్కలు ఏం తట్టుకుంటే మళ్ళీ లైట్గా ముడతలాగా వస్తుంది. సో ఫెర్టిలైజర్స్ ఇస్తే కొంచెం మంచిగా ఉంటాయి మొక్కలు, మళ్ళీ మంచిగా పూస్తాయని చెప్పి నేను ఇస్తున్నాను. లాస్ట్ టైం ఎండిపోయినట్టు అయిపోయిందని చెప్పాను కదా, ఆకులన్నిటికీ కూడా కొన్ని బాగా ఎండిపోయిన ఆకులని తుంచేసి నేను స్ప్రే అయితే డైరెక్ట్గా చేసేసాను. తర్వాత మంచిగా మొత్తం అంతా కూడా ఎగురొచ్చేసి మంచిగా పూలన్నీ పూసినాయి. మళ్ళీ నేను అవన్నీ కట్ చేసి దేవుడికి పెట్టేసుకుంటాను కదా, తర్వాత మళ్ళీ మంచిగా వస్తాయి. ఎందుకంటే మనం చెట్టుగా అలా రాలకుండా ఉంచేస్తే మనకి చెట్టు లైఫ్ ఉండదు. అంటే ఉంటుంది, కాకపోతే ఏంటంటే మనం కట్ చేసుకుంటూ ఉంటే మంచిగా ఇల్లింగ్ వస్తుంది. తర్వాత మంచిగా ఇంకా మొగ్గలు వస్తుంటాయి, బాగుంటుంది మొక్క కూడా. మనం అలా ఉంచడం వల్ల ఏంటంటే అది 20 days 30 days అలా ఉండిపోతుంది ఫ్లవర్. కొన్ని అయితే ఆ ఫ్లవర్ ఏంటంటే అట్లా మనకి తర్వాత మనకి అది ఎదుగుదల ఉండదు కదా ఇంకా మొక్క. తర్వాత మనం ఏంటంటే కట్ చేస్తూ ఉండే కొద్దీ ఇంకా మంచిగా చిగురులై వచ్చి ఇంకా మంచిగా అయితే పూలు అయితే పోస్తాయి. నేనైతే ఈ ఫెర్టిలైజర్ షాప్లో తీసుకున్నాను. ఆ అంకులేమో 1 week తర్వాత మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేయమని చెప్పారు, కానీ నేను అప్పుడు చేయలేదు. సో ఇప్పుడైతే కొత్త మొక్కలు కూడా తీసుకొచ్చాను కదా, ఒకసారి స్ప్రే చేసేద్దాం చలిగా ఉంటుంది కదా అని చెప్పి చేశాను. సో చూసారు కదా, ఇది మా మినీ గార్డెన్ అనమాట. తర్వాత దీనికి వర్మీ కంపోస్టు, తర్వాత కోకోపీట్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వ్లాగ్స్ చేస్తూ ఉంటాము, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక లైక్ ఇచ్చేసి మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ చేసేయండి.